పోసాని కృష్ణమురళి కేసుకు సంబంధించి ఎలాంటి అప్డేట్స్ అందుతున్నాయి? రిమాండ్ సీన్ ఏ విధంగా ఉంది? బ్రేకింగ్ న్యూస్ మనకు అందుతోంది. మొన్న రాజంపేట, నిన్న నరసరావుపేట, తాజాగా కర్నూలు అనుచిత వ్యాఖ్యల కేసులో పోసాని రిమాండ్ సీన్ నడుస్తోంది. బ్రేకింగ్ న్యూస్ అదే. నటుడు పోసానికి 14 రోజుల రిమాండ్ విధించారు. ఆదోని 3వ టౌన్ పిఎస్ లో కేసు నమోదైంది. ఈ విషయంలోనే రిమాండ్ విధించింది కోర్టు. దీంతో కర్నూలు జిల్లా జైలుకి తరలించారు. ఈ నెల 18 వరకు రిమాండ్ విధిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే వరుస జర్నీలతో ఒంటి నొప్పులు వస్తున్నాయంటున్నారు పోసాని. తన లాయర్ దగ్గర ఆయన విషయాన్ని వెల్లడించారు. ఇప్పటికే ఓబులవారిపల్లి కేసులో రాజంపేట జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న పోసాని నరసరావుపేటలో నమోదైన కేసులో గుంటూరు జైలుకి తరలించారు. నిన్న మరోసారి పీటీ వారెంట్ పై అక్కడి నుండి కర్నూలు జైలుకి తరలించారు. వరుసగా 3 కేసుల్లో రిమాండ్ పట్టడంతో కోర్టులు జైళ్ల చుట్టూ తిరగడమే సరిపోతోంది పోసానికి. పోసానిపై మొత్తం ఇప్పుడు 17 కేసులున్నాయి. మరిన్ని పీటీ వారెంట్లు సిద్ధం చేస్తున్నారు వివిధ పిఎస్లకి చెందిన పోలీసులు. తనపై నమోదైన కేసుల్ని క్వాష్ చేయాలని కోరుతూ ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించారు. విచారణ వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది హైకోర్టు.